ప్రైజ్ ద లార్డ్ అందరికీ వెల్కమ్ టు సిపిఎఫ్ టీవీ. నేను మీ అభినయ్ దర్శన్. 2 రోజుల క్రితం మన సిపిఎఫ్ టీవీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ చేశారు. దీనికి లింక్ అయినటువంటి మెయిల్ ఐడిని కూడా హ్యాక్ చేశారు. అంటే ఓనర్షిప్ నన్ను తీసేసి కంప్లీట్గా వాళ్ళు ఓనర్స్ అయ్యారు. ఆ ఛానల్ని మెయిల్ ఐడిని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. అయితే వెంటనే ఈ విషయాన్ని అందరికీ తెలియపరిచాను అజయ్ బాబు ఛానల్ ద్వారా. ఈ ఛానల్ పోయినప్పుడు కొంతమంది నాకు సహాయం చేశారు, చాలా హెల్ప్ చేశారు. ప్రత్యేకించి కిరణ్ పాల్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఆ అన్ననే ఒక మంచి హ్యాకర్ని ఇచ్చాడు నాకు. అంటే హ్యాక్ చేసినటువంటి ఈ ప్రాబ్లం సార్ట్అవుట్ చేయడానికి ఒక వ్యక్తిని పరిచయం చేశాడు. ఆ వ్యక్తే ఈ ప్రాబ్లం అంతా కూడా సార్ట్అవుట్ చేశాడు వితిన్ 2 డేస్లో. 1 వీక్ to 10 డేస్ టైం పడుతుంది అని చెప్పారు సార్ట్అవుట్ చేయడానికి. కానీ 2 డేస్లోనే ప్రాబ్లం సాల్వ్ చేశారు. అలాగే అమ్ముతేజ గారికి, బ్లెస్సీ తేజ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. పాపం 2 డేస్ చాలా హవర్స్ టుగెదర్ కూర్చొని సిస్టమ్ ముందు కూర్చొని సిస్టర్ గారు అయితే చాలా చాలా కష్టపడ్డారు, చాలా ప్రయాసపడ్డారు, ప్రయత్నం చేశారు. అలాగే అజయ్ బాబుకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. తన ఛానల్ నుంచే నేను నిన్న లైవ్ ఇచ్చాను, వీడియో కూడా అప్లోడ్ చేశాను. దానివల్లనే అందరికీ ఈ విషయం తెలిసింది. ఇంకా అందరికంటే ప్రాముఖ్యంగా ప్రేక్షకులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మీరందరూ ప్రార్థన చేశారు. కొన్ని వందల మంది నాకు వాట్సాప్లో టెక్స్ట్ చేశారు, కొంతమంది కాల్ చేశారు. అన్న ధైర్యంగా ఉండండి, అన్న భయపడద్దండి, మన ఛానల్ మనకు తిరిగి వస్తుంది, ఎక్కడికి వెళ్ళదు. ఇది మీరు పడ్డ ప్రయాస, దేవుడు మీ పక్షమున ఉన్నాడు, మీరు ఓడిపోరు. మీ ఛానల్, మీ కష్టం ఎక్కడికి వృధా కాదు. దేవుడు మీ ఛానల్ని మీకు ఇచ్చేస్తాడు. మరలా సిపిఎఫ్ టీవీ యూట్యూబ్ ఛానల్లోనే మీరు మాట్లాడతారని నాకు చాలా ధైర్యం చెప్పారు, ప్రార్థన చేశారు కొన్ని వేల మంది. అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. హృదయపూర్వకంగా మనసారా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. మీ ప్రార్థనల వలన, మీ సహకారం వలన మాత్రమే ఇది సాధ్యమైంది. దేవుడు మన పక్షాన ఉన్నాడని మరొకసారి నిరూపించుకున్నాడు. అయితే ఇక ప్రత్యేకించి ఒక వ్యక్తి కోసం మనం మాట్లాడుకోవాలి. ఎవరంటే పాస్టర్ జాన్ పాల్. పాస్టర్ కాదు, హ్యాకర్ జాన్ పాల్. ఈ జాన్ పాలే ఇదంతా చేయించుంటాడన్నటువంటి ఒక అనుమానం చాలామందిలో ఉంది. ఆ అనుమానమే నాకు కూడా ఉంది. ఎందుకంటే ఒక వీడియో ప్లే చేస్తాను, మీరు చూడండి ఆ వీడియో. సిపిఎఫ్ టీవీ పెట్టావు కదా, సిపిఎఫ్ టీవీ పెట్టావు, ఆర్మీ అంతా, నెక్స్ట్ రాజమండ్రి, హైదరాబాద్ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యావు కదా. మంత్లీ సబ్స్క్రిప్షన్, మంత్లీ సబ్స్క్రిప్షన్ అదే కదా సిపిఎఫ్ ఆర్మీ అంటే. ఓకే, మొత్తం అన్ని పోయి రోడ్డు మీదకి వచ్చే రోజు నీకు రావాలి, వస్తుంది అని నా నమ్మకం. 1.5-2 నెలల క్రితం ఒక లైవ్లో నేను ఉన్నప్పుడు అతను చెప్పాడు, మీరు చూశారు కదా ఇప్పుడు వీడియోలో. అతను ఏం చెప్పాడు, కరెక్ట్గా 2-3 నెలల్లో నీ సిపిఎఫ్ టీవీ నువ్వు అన్నీ పూర్తిగా పోయి రోడ్డు మీదకి వచ్చేస్తారు, రావాలని కోరుకుంటున్నాను, వస్తారని నమ్ముతున్నా అని చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడడం. దాన్ని బట్టి, ఆ వీడియోని బట్టే నేనైనా మిగతా ఎవరైనా సరే జాన్ పాలే దీని వెనక ఉంటాడు, జాన్ పాల్ ఇది చేయించి ఉంటాడు. ఎందుకంటే అతనికి క్రైస్తవులన్నా, సేవకులన్నా, సంఘాలన్నా నచ్చవు. బైబిల్ నేర్చుకొని, వాక్యం నేర్చుకొని, గొర్రె చర్మం కప్పుకొని తోడేళ్ళు తిరుగుతున్నాడు. అతని ఛానల్ పేరు ఉంది కదా, వరల్డ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ అని. ఆ ఛానల్ కరెక్ట్గా అతనికే సూట్ అవుద్ది. గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు ఎంతకాలం కప్పుకుంటావు? యేసుక్రీస్తు ముసుగులో ఉండి మతోన్మాదులకు నువ్వు చాలా హెల్ప్ చేస్తున్నావు అన్నటువంటి విషయం అందరికీ తెలుసు. నువ్వు తిట్టని సేవకుడు లేడు, నువ్వు విమర్శించని సేవకుడు లేడు. అందరినీ టార్గెట్ చేస్తావు, అందరినీ విమర్శిస్తావు, చాలా ఘోరాతి ఘోరంగా ఏడిపిస్తావు సేవకుల్ని. తండ్రి సన్నిధి పరిచర్యల్ని నువ్వేమని పెట్టావు? బూతుల సన్నిధి అని పెట్టావు. అంటే దేవుని స్థానాన్ని తీసేసి బూతులు అన్న పదాన్ని వాడావు. ఇలాంటిది 1 కాదు 2 కాదు, ప్రపంచవ్యాప్తంగా హోసన్న పరిచర్యలు విస్తరించబడితే కొన్ని లక్షల సంఘాలు నిర్మించబడ్డాయి. దేవుని స్వార్థ విస్తృతంగా విస్తరించబడింది. యేసన్న గారు వివాహం చేసుకోకుండా ఆయన జీవితం అంతా కూడా దేవుని కొరకు సమర్పించుకొని సేవ చేస్తే, మన మధ్యలో లేని ఆయనను కూడా సేవకుడు కాదు, ఆయనది సేవ కరెక్ట్ కాదు, ఆయన సేవకుడే కాదు అని యేసన్న గారిని కూడా విమర్శిస్తావు నువ్వు.
నువ్వు మాత్రమే సేవకుడివి, మిగిలిన వాళ్ళు సేవకులు కాదు అన్నటువంటి పిచ్చి భ్రమలో బ్రతుకుతున్న అపవాది శిష్యుడివి నువ్వు. మరొక్కసారి నిరూపించబడింది, సేవకుడు కానీ క్రైస్తవుడు కానీ ఎప్పుడు ఎదుటివాడు పతనాన్ని కోరుకోకూడదు. నువ్వేం కోరుకున్నావు? నువ్వు 2-3 నెలల్లో రోడ్డు మీదకి రావాలి, నీ సిపిఎఫ్ టీవీ ఆగిపోవాలి, అన్నీ మూసుకుంటాయి అని నేను కోరుకుంటున్నా అన్నావు. ఒక సేవకుడి మనసు అలా ఉంటుందా? ఒక క్రైస్తవుడి మనసు అలా ఉంటుందా? ఏదేమైనప్పటికీ జాన్ పాల్, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. అపవాది నీ మీద తాండవం ఆడుతున్నాడు. అపవాది ముసుగులో నువ్వు ఉన్నావు, వాడి సంఖ్యలలో నువ్వు ఉన్నావు, వాడు చెప్పిందల్లా నువ్వు ఆడుతున్నావు. దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి నీ మీద దేవుడు నన్ను గెలిపించాడు. నా ఛానల్ ఒకవేళ ఈ హ్యాక్ వెనకాల నువ్వే కనుక ఉంటే బుద్ధి తెచ్చుకో, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో. దేవుడు నా పక్షాన ఉన్నాడు. నువ్వు ఓడిపోయావు, నేనే గెలిచా. 10 days పడుతుంది రికవర్ అవటానికి అనుకున్న ఛానల్ 2 రోజుల్లో దేవుడు నాకు తిరిగి అప్పచెప్పాడు. సో ఇదొక్కటి చాలు దేవుడు నాతో ఉన్నాడు అంటానికి. ఇక ఇలాంటి వ్యర్థమైన విమర్శలు ఆపేసి సేవకుల గురించి బుద్ధిగా అయితే దేవునిలో ఉండు, లేదా పూర్తిగా క్రైస్తవేతరుగా మారిపో, మతోన్మాదిగా మారిపో. అంతే తప్ప ఇలాంటి పిచ్చి వేషాలు వేసి సేవకుల పతనాన్ని కోరుకుంటూ, క్రైస్తవుల పతనాన్ని కోరుకుంటూ తిరగకు. పగవాడు కూడా బాగుండాలని కోరుకోవాలని చెప్పింది బైబిల్. యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమ ఏం నేర్పించింది ప్రపంచానికి? శత్రువును కూడా ప్రేమించమని నేర్పిస్తే, నువ్వు దేవుని సేవలో నీ జతపని వారైనటువంటి వారిని నాశనాన్ని కోరుకుంటున్నావు. నువ్వెక్కడ క్రైస్తవుడివి? నువ్వెక్కడ క్రీస్తు రక్తంలో కడగబడ్డావు? నువ్వెక్కడ బైబిల్ ప్రకటిస్తున్నావు? బైబిల్ ప్రకటించడం అంటే చారిత్రాత్మక విషయాల్ని బోధించడం మాత్రమే కాదు, క్రీస్తు ప్రభులు వారు పలికినటువంటి మాటల్ని అనుసరించడం కూడా. అది నీకు రాకపోవచ్చు, బహుశా ప్రయత్నించు అలవర్చుకోవటానికి జీవితంలో. బైబిల్ అవపోసన చేయటం మాత్రమే కాదు, క్రీస్తు ప్రేమను కలిగి ఉండి ఎదుటివాడి నాశనాన్ని కోరుకోకుండా శత్రువుని కూడా ప్రేమించి మన నాశనాన్ని కోరుకున్న వాడిని కూడా క్షమించటం, వాడు బాగుపడాలని ఆశించటం, మన నాశనాన్ని కోరుకునే వాడు కోసం ప్రార్థన చేయటం, ఇది క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు చేయాల్సినటువంటి పనులు. నువ్వేం చేస్తున్నావు? నీ నోరారా లైవ్లో కొన్ని వేల మంది ముందు చెప్పావు. నువ్వు అభినయ్ దర్శని నాతో ఏమని? నువ్వు నాశనం అవుతావు, నువ్వు సిపిఎఫ్ టీవీ అన్ని పోయి రోడ్డు మీదకి రావాలని నేను కోరుకుంటున్నా అని చెప్పావు. నీది నోరా మూసినదా? నువ్వు సేవకుడివా లేదంటే క్రైస్తవేతరుడివా? శాపాలు పెడతావా? ఒక సేవకుడు శాపాలు పలకచ్చా? చెడు వచనాలు పలకచ్చా? శుభవచనాలే పలకాలి ఒక సేవకుడు. అది తెలుసుకో. ఏదేమైనా నిన్ను ఓడించి దేవుడు నన్ను గెలిపించాడు. నీతి నిజాయితీగా నేను కష్టపడి దేవుని సేవలో వాడబడుతున్నాను కాబట్టి నా పక్షాన దేవుడున్నాడు. క్రైస్తవ సమాజమా, మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. దేవునికి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాకు సహకరించిన సేవకులందరికీ కూడా హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. మీ సహకారం, మీ ప్రార్థన, దేవుని కృప దయ వలనే మరలా మన సిపిఎఫ్ టీవీ యూట్యూబ్ ఛానల్ మన చేతికి వచ్చింది. ఇక ఎప్పుడూ ఇలాంటి జరగకూడదని ప్రార్థన చేయండి. మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. ఎప్పటికైనా ఈ ఛానల్కి రిస్క్ ఉంటుంది అని ఇప్పుడు ఎవరైతే ఈ ఛానల్ని మనకు రికవర్ చేసి ఇచ్చారో ఆయన చెప్పారు. ఈ ఛానల్ ఎప్పటికైనా రిస్క్లో ఉంటుంది సార్, కాబట్టి మీరు సేఫ్ జోన్లో ఒక 2-3 ఛానల్స్ పెట్టుకోండి అని చెప్పారు. నిన్ననే కొత్త ఛానల్స్ 3 మనం క్రియేట్ చేశాం. ఆ 3 ఛానల్స్ మీకు ఇప్పుడు నేను చెప్తాను. ఈ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా ఆ 3 ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఒకవేళ రేపటి రోజున మరలా ఈ ఛానల్ మీద ఎలాంటి ఎఫెక్ట్ అయినా, ఇంపాక్ట్ అయినా పడి రిస్క్లో పడితే సేఫ్ జోన్గా మరలా ఒక 3 ఛానల్స్ పెట్టుకుంటున్నాం. సిపిఎఫ్ ఫర్ క్రైస్ట్ ఒకటి, సిపిఎఫ్ అభిషా ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి, సిపిఎఫ్ లెనిషా హెల్పింగ్ హ్యాండ్స్ ఒకటి. ఈ 3 ఛానల్స్ నిన్ననే స్టార్ట్ చేశాము. ఒక్కొక్కటిగా ఇప్పుడే కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. మీకు డిస్క్రిప్షన్లో ఆ 3 ఛానల్స్ యొక్క లింక్స్ ఉన్నాయి. రేపటి రోజున మరలా సిపిఎఫ్ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రమాదంలో పడకముందే మనం జాగ్రత్త పడటం మనకు మంచిది. ఇది ఒక హెచ్చరిక లాంటిది, ఇది మనకు ఒక పాఠం లాంటిది. ఏదేమైనా ఈ హ్యాకర్ ఎవరైతే ఉన్నారో, ఒకవేళ జాన్ పాల్ ఉంటే జాన్ పాల్కి చెప్తున్నా, నువ్వు ఒక్క ఛానల్ తీయించడానికి ప్రయత్నం చేశావు. ఈరోజు దేవుడు ఆ ఒక్కదానికి ఇంకో 3 యాడ్ చేసి 4 ఛానల్స్ చేశాడు. ఏదేమైనా సరే మీరందరూ కూడా ఈ కొత్త ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఆ లింక్స్ మీకు కింద ఇస్తాను.
ఆ ఛానల్ పేర్లు కూడా ఈ వీడియోలు మీకు కనిపిస్తాయి. సో ఎనీహౌ అందరికీ థ్యాంక్ యూ. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దేవునికి నేను రుణస్తున్న ఎప్పుడు కూడా దేవుని పని విస్తృతంగా చేస్తూ అనేకులకు సహాయకరంగా ఉంటూ ఈ చెయ్యి 10 మందికి ఆసరాగా ఉండాలని నా ప్రయత్నం నేను చేస్తున్నాను. క్రైస్తవ సమస్యలు వచ్చినప్పుడు క్రైస్తవులకి నేను పోరాడుతున్నాను. నా ఎథిక్స్ నేను ఎప్పుడు మార్చుకోలేదు. డబ్బు దాచుకోవడం కాదు, డబ్బు పంచిపెట్టడం అవసరంలో ఉన్న వాళ్ళకి అది నాకు ఇష్టమైంది, నాకు తృప్తిని కలిగించేది. సో నా ఎథిక్స్లో నేను ముందుకెళ్తాను. సహకరిస్తున్న మీ అందరూ ఇలాగే సహకరించండి. ప్రత్యేకించి నా సిపిఎఫ్ మెంబర్స్ అందరికీ కూడా నిండు 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 వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.